వెల్కమ్ టు శైలజాస్ కిచెన్. ఈరోజు నేను ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అందులోకి 2-3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఆనియన్ పకోడా చాలా బాగుంటుంది. రుచికి సరిపోయేంత ఉప్పు వేసాను, చిటికెడంత పసుపు, సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు అన్నీ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం, కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇదైతే నార్మల్గా సరిపోతుంది. కొంచెం వామ వేస్తున్నాను, మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సోడా వేసుకుందాము. సోడా వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. చిటికెడంతా కొంచెమే వేసుకోండి, ఎక్కువ కాకుండా. ఇప్పుడు నేను ఇదంతా మిక్స్ చేస్తున్నాను. ఆనియన్కి ఉప్పు కారం అంతా బాగా పట్టించండి. తర్వాత 1 కప్పు శనగపిండి వేస్తున్నాను. 1 కప్పు మినిమం 100 to 150 గ్రామ్స్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ లేదంటే మీరు బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువగా వద్దు. ఇదంతా మిక్స్ చేసుకోండి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోయకండి, పల్చగా అవుతుంది. మంచిగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. మనం డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపోయేంత పోసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక వేడైందా లేదా చూద్దాము. పైకి తేలినట్టయితే వేడి అయినట్టే. ఇప్పుడు మనం పకోడా వేసుకుందామండి, కలిపి పెట్టుకున్నది. ఇలా వేసుకోండి పకోడా. ఈ మాదిరిగా వేసుకుంటే ఉండలుగా రాకుండా ఉంటుంది, విడివిడిగా వచ్చేస్తుంది మంచిగా. మనం బయట షాప్లో చేసినట్టే వస్తుంది ఇలా వేసుకుంటే. అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి అలాగే ఉంటుంది. ఇలా మళ్ళీ తిప్పి వేసుకోండి. ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. మిగతా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. ఒక ప్లేట్లోకి పేపర్ లేదా టిష్యూ పేపర్ తీసుకొని వేసుకోండి. ఆయిల్ని పీల్చేస్తుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. వేడి ఆనియన్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్.